హాయ్ ఫ్రెండ్స్, మన ఈ తెలుగు నాయకులు పెద్దలు చాలామంది ఈ భాషను, అమ్మ భాషను, తెలుగు భాషను కాపాడండి అని చాలా సందర్భాల్లో మీటింగులలో మనకు ఉపన్యాసాల్లో చెప్తూ ఉంటారు. బట్ వాస్తవానికి తెలుగు చంపేది వాళ్ళ పిల్లలే. కారణం ఏంటంటే, ఈ ఇతర దేశాలకు పోయిన వాళ్ళు, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళ పిల్లలు తెలుగును చదవటం మీద, తెలుగును మాట్లాడటం మీద వాళ్ళు ఎలాంటి శ్రద్ధ చూపటం లేదు. వాళ్ళు మోర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఇంగ్లీష్, దాని తర్వాత ఇతర లాంగ్వేజ్, ఆ లోకల్ లాంగ్వేజ్. సో ఫలితంగా మనకు ఈ దేశంలో ఒకప్పుడు హిందీ తర్వాత అత్యంత ప్రజాదరణ కలిగి ఎక్కువ మంది మాట్లాడుతున్న తెలుగు భాష ఇప్పుడు 4వ స్థానానికి వెళ్ళిపోయింది. 3వ స్థానం కూడా కాదు. 3వ స్థానంలో, 2వ స్థానంలో వచ్చేసి బెంగాల్ వచ్చింది. 3వ స్థానంలో మనకు మహారాష్ట్ర వచ్చింది. సో 4వ స్థానానికి మనం దిగజారిపోయాం. సో మరి మనం పెద్దలు చెప్పే సూక్తులు జనాలు పాటిస్తే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది తెలుగు భాషకు? మనకు రాను రాను ఇప్పుడు టెమిలియన్స్ తర్వాత ఈవెన్ కన్నడీగులు కూడా వాళ్ళ భాష మీద, సంస్కృతి మీద చూపుతున్న మన శ్రద్ధ దాని మీద మన తెలుగులో లేదు, తెలుగు నాట లేదు. ఇక్కడ ఉన్నది ఎక్కువగా కులపిచ్చి. సో ఇది దయచేసి మారండి, లేకపోతే తెలుగు భాష, తెలుగు సంస్కృతి ఉనికినే కోల్పోయే ప్రమాదం ఉందని గమనించగలరు. థ్యాంక్ యూ.